మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలకు నిస్వార్థంగా చేసింది ఏంటో చెప్పాలని ఏఎంసీ డైరెక్టర్ మారపాక వసంత డిమాండ్ చేశారు. ఈ మేరకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. గత కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ప్రెసిడెంట్గా ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందుగా రాజయ్య గారు, మీరు గత 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర తీసుకుంటే మీరు ఎంఆర్పిఎస్లో పనిచేసి గన్పూర్ ఒక మహిళ మీద అత్యాచారం పాల్పడ్డ విషయం మీకు తెలిసిందే. అందువలన మిమ్మల్ని మందకృష్ణ మాదే గారు ఎంఆర్పిఎస్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత నీ బతుకుదెరువు కోసమని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సుమారు చాలా రోజుల తర్వాత మీరు పనిచేసిన తర్వాత కూడా మీకు అక్కడ టికెట్ లభించకపోవడం వల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక దళితుడని గుర్తించి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మీకు రాజకీయ భిక్ష లభించి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ సంబంధించి తెలంగాణ ఆ మధ్యలో పార్టీ ఆర్పిడం జరిగింది. ఆ విషయం అనుసారం మీరు రాజీనామా చేసి మళ్ళీ టీఆర్ఎస్ తరఫున మళ్ళీ గెలవడం జరిగింది. ఇన్నిసార్లు నీకు ప్రజలు అవకాశం ఇచ్చినా కానీ నువ్వు ప్రజలకు చేసింది ఏమున్నదని చెప్పి నీ నోటికి వచ్చిన విధంగా ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని అనడం మాత్రం సరికాదు. ఎందుకంటే మీరు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి డిప్యూటీ సీఎంగా చేసి పదవిని పరిపాలనను వాడుకునే విధానం తెలియక మీరు కోల్పోయినవి తెలుసు. ప్రజలను ఏ రకంగా మోసం చేసిలో ప్రజలకు తెలుసు. నీ పక్కన ఉన్న కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ దళిత బంధు స్కీమ్ అని పైసలు తీసుకోవడం జరిగింది. బర్ల స్కీమ్లో పైసలు తీసుకోవడం జరిగింది. కనీసం సీసీ రోడ్ ఇస్తే కూడా కమిషన్లో తీసుకునే బాపతిగాలను పక్కన పెట్టుకొని ప్రజలకు ఏదో న్యాయం చేసిన విధంగా ఇప్పుడు మా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు, మా కడియం శ్రీహరి గారు వాటర్ మల్లనగండి కుడి కాలువ నుండి వాటర్ శాంక్షన్ చేసి రిలీజ్ చేస్తుండగా మీరు ఏదో మోకాల యాత్రనో పాదయాత్రనో చేసుకుంటూ పోతున్నారు. ఆల్రెడీ కాలువ శాంక్షన్ అయ్యి వాటర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు యాత్ర చేసి ఏదో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం మీ మాటలు నమ్మే విధంగా లేరు. మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా మల్లనగండి కుడి కాలువ విషయాలలో అడ్డుకున్నదే మీరు. అది మీకు తెలుసు. మీ దగ్గర పనిచేసే చెంచాగిరి చేసే గన్పూర్ మండల నాయకులు అందరికీ తెలుసు. ఎవరైతే ఆ కుడి కాలువను అడ్డుకోవడం జరిగిందో, అక్కడ టెంట్లు వేసి ధర్నా చేసిందో అలా మీ పాత్ర గుర్తున్నది. గతంలో మీ దగ్గర పనిచేసి ఉన్న జెడ్పీసీ రవి గారు కూడా కుడి కాలువను అడ్డుకోవడానికి వచ్చిండు. ఆకుల కుమారు అదే రాఘపూర్లో 37 చిల్లర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే 7 ఇండ్లకు పర్మిషన్ ఇవ్వకుండా పేర్లు ఉండగా కూడా వాళ్ళు 7 ఇండ్ల దగ్గర డబ్బులు తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. ఎవరు ఎక్కడ ఎన్ని డబ్బులు తీసుకున్నారో, నీ వెనకాలండి ఎవరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, దళిత బంధు ఇవ్వాలని అంటే ఫ్లెక్సీలు కొట్టియాలని చెప్పే వ్యక్తులు నీ దగ్గర ఉన్నారు. అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని నువ్వు నియంత్రణను మోసపోయి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు